జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, ఇటీవల భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కలర్ టీకా పేరు? ఆప్షన్ ఏ టెటానస్, ఆప్షన్ బి గాసాట్, ఆప్షన్ సి హిల్కాల్, ఆప్షన్ డి భవత్. ఆన్సర్ ఆప్షన్ సి హిల్కాల్. భారతదేశంలోని ఏ రాష్ట్రం ఇతర రాష్ట్రాలతో అత్యధిక సరిహద్దును పంచుకుంటుంది? ఆప్షన్ ఏ మహారాష్ట్ర, ఆప్షన్ బి మధ్యప్రదేశ్, ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్, ఆప్షన్ డి రాజస్థాన్. ఆన్సర్ ఆప్షన్ సి ఉత్తరప్రదేశ్. భారతదేశంలో అత్యధిక రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే రాష్ట్రం ఉత్తరప్రదేశ్. ఇది 8 రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతాన్ని సరిహద్దులుగా కలిగి ఉంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, బీహార్ మరియు ఢిల్లీ. తన లౌకికవాదంతో ముస్లింలలో జగద్గురుగా ప్రశంసలు అందుకున్న ముస్లిం పాలకుడు ఎవరు? ఆప్షన్ 1 మహమ్మద్ II, ఆప్షన్ 2 ఇబ్రహీం ఆదిల్ షా, ఆప్షన్ 3 హుస్సేన్ షా, ఆప్షన్ 4 జైనుల్ అబిదీన్. ఆన్సర్ ఆప్షన్ 2 ఇబ్రహీం ఆదిల్ షా. బ్రిటిష్ ఇండియాలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? ఆప్షన్ 1 సర్ విలియం జోన్స్, ఆప్షన్ 2 సర్ థామస్ మన్రో, ఆప్షన్ 3 విలియం బెంటిక్, ఆప్షన్ 4 కారన్ వాలిస్. ఆన్సర్ ఆప్షన్ 2 సర్ థామస్ మన్రో. రైత్వారీ విధానం అనేది భూమి శిస్తు వసూలు చేయడానికి ఒక వ్యవస్థ. ఈ విధానంలో భూమి శిస్తును నేరుగా రైతు నుండి వసూలు చేస్తారు. సర్ థామస్ మన్రో 1820లో మద్రాసు ప్రెసిడెన్సీలో రైత్వారీ విధానాన్ని ప్రవేశపెట్టారు. అలెగ్జాండర్ రీడ్ కూడా రైత్వారీ విధానాన్ని అభివృద్ధి చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. భూకంప తీవ్రతను కొలిచే సాధనం? ఆప్షన్ ఏ సిగ్మో మానోమీటర్, ఆప్షన్ బి సిస్మోగ్రాఫ్, ఆప్షన్ సి బారోమీటర్, ఆప్షన్ డి స్పీడోమీటర్. ఆన్సర్ ఆప్షన్ బి సిస్మోగ్రాఫ్. సిస్మోగ్రాఫ్ అనేది ఒక పరికరం. ఇది భూకంపాల వల్ల కలిగే భూమి కంపనాలను నమోదు చేస్తుంది. సిస్మోగ్రాఫ్లు భూమి కదలికలను విద్యుత్ సంకేతాలుగా మార్చి వాటిని గ్రాఫ్లుగా రికార్డు చేస్తాయి. వీటిని సిస్మోగ్రామ్స్ అంటారు. ఈ రికార్డులను ఉపయోగించి భూకంప శాస్త్రవేత్తలు భూకంపాల తీవ్రతను, వాటి కేంద్రాలను మరియు ఇతర ముఖ్యమైన లక్షణాలను అంచనా వేయవచ్చు. ఐరాస ప్రకటించిన నిర్దేశిత సుస్థిరాభివృద్ధి సూచి 2025లో భారత్ ఎన్నో స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ 98, ఆప్షన్ బి 99, ఆప్షన్ సి 85, ఆప్షన్ డి 70. ఆన్సర్ ఆప్షన్ బి 99. 2024లో ఇది 109వ స్థానంలో ఉంది. దేశంలో ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ ఉన్నప్పుడు విధించిన ఎమర్జెన్సీ 2025 నాటికి ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? ఆప్షన్ ఏ 25 సంవత్సరాలు, ఆప్షన్ బి 35 సంవత్సరాలు, ఆప్షన్ సి 50 సంవత్సరాలు, ఆప్షన్ డి 65 సంవత్సరాలు. ఆన్సర్ ఆప్షన్ సి 50 సంవత్సరాలు. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు విధించిన ఎమర్జెన్సీ 2025 నాటికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ సలహా మేరకు అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ దేశంలో అత్యవసర పరిస్థితిని విధించారు. ఈ అత్యవసర పరిస్థితి 1977 మార్చి 21 వరకు కొనసాగింది. కాబట్టి 2025 నాటికి అది 50 సంవత్సరాలు అవుతుంది. అంతర్జాతీయ సామ్యవాద కాంగ్రెస్ వద్ద భారత త్రివర్ణ పతాకాన్ని ఎవరు ప్రదర్శించారు? ఆప్షన్ 1 మేడం కామా, ఆప్షన్ 2 లాలా హర్దయాల్, ఆప్షన్ 3 రాజా మహేంద్ర ప్రతాప్, ఆప్షన్ 4 చంపక్ రామన్. ఆన్సర్ ఆప్షన్ 1 మేడం బికాజీ కామా. జర్మనీలోని స్టట్గార్ట్లో జరిగిన 31వ అంతర్జాతీయ సామ్యవాద కాంగ్రెస్లో భారత త్రివర్ణ పతాకాన్ని మేడం బికాజీ కామా ప్రదర్శించారు. ఈ పతాకం అప్పట్లో స్వతంత్ర భారతదేశానికి చిహ్నంగా పరిగణించబడింది.
ది ఎండ్ ఆఫ్ ఎన్ ఎరా అను పుస్తక రచయిత ఎవరు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 రాజేంద్ర ప్రసాద్, ఆప్షన్ 3 అని బిసెంట్, ఆప్షన్ 4 కేఎం మున్షి. ఆన్సర్ ఆప్షన్ 4 కేఎం మున్షి. ఇండియన్ లింకన్ అని ఎవరిని అంటారు? ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ సి బాలగంగాధర్ తిలక్, ఆప్షన్ డి మొరార్జీ దేశాయ్. ఆన్సర్ ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి. దేశంలోని త్రివిధ దళాలకు ఆదేశాలు జారీ చేసే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వం ఎవరికి అప్పగించింది? ఆప్షన్ ఏ చీఫ్ ఆఫ్ ది నేవల్ స్టాఫ్, ఆప్షన్ బి చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్, ఆప్షన్ సి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్, ఆప్షన్ డి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్. ఆప్షన్ సి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్. ప్రస్తుత చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ గారు. అన్నామలై కొండలకు గల మరో పేరు? ఆప్షన్ 1 కుందేలు కొండలు, ఆప్షన్ 2 గుర్రం కొండలు, ఆప్షన్ 3 ఏనుగు కొండలు, ఆప్షన్ 4 లైన్ మౌంటైన్స్. ఆన్సర్ ఆప్షన్ 3 ఏనుగు కొండలు. కేంద్ర గణాంక శాఖ నివేదిక ప్రకారం 2025 దేశంలో మత్స్య ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి తమిళనాడు, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ ఏ ఆంధ్రప్రదేశ్. ఒరిస్సాలో సుకిండవ్ దేనికి ప్రసిద్ధి కలదు? ఆప్షన్ 1 గోల్డ్, ఆప్షన్ 2 క్రోమైట్, ఆప్షన్ 3 బాక్సైట్, ఆప్షన్ 4 బొగ్గు. ఆన్సర్ ఆప్షన్ 2 క్రోమైట్. సిస్తురా డెన్సిక్లావా అనే కొత్త రకం చేపలను ఈ క్రింది రాష్ట్రంలో పరిశోధకులు కనుగొన్నారు? ఆప్షన్ ఏ మణిపూర్, ఆప్షన్ బి అస్సాం, ఆప్షన్ సి మేఘాలయ, ఆప్షన్ డి త్రిపుర. ఆన్సర్ ఆప్షన్ సి మేఘాలయ. అనువంశిక సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? ఆప్షన్ ఏ గ్రెగర్ మెండల్, ఆప్షన్ బి స్వామినాథన్, ఆప్షన్ సి న్యూటన్, ఆప్షన్ డి మాక్స్ ప్లాంక్. ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రెగర్ మెండల్. మెండల్ 19వ శతాబ్దంలో బఠానీ మొక్కలపై ప్రయోగాలు చేసి లక్షణాలు తల్లిదండ్రుల నుండి పిల్లలకు ఎలా సంక్రమిస్తాయో వివరించారు. ఆయన చేసిన ఈ పరిశోధనలు జన్యుశాస్త్రానికి పునాది వేశాయి. అందుకే ఆయన్ని జన్యుశాస్త్ర పితామహుడు అని కూడా అంటారు. క్రింది వారిలో రక్షణ దళాలకు సుప్రీం కమాండర్గా ఎవరు వ్యవహరిస్తారు? ఆప్షన్ 1 ఫీల్డ్ మార్షల్, ఆప్షన్ 2 కమాండర్ ఇన్ చీఫ్, ఆప్షన్ 3 భారత ప్రధానమంత్రి, ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి. ఆన్సర్ ఆప్షన్ 4 భారత రాష్ట్రపతి. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతి భారత సాయుధ దళాలకు సుప్రీం కమాండర్. యుద్ధాన్ని ప్రకటించడం లేదా శాంతిని ముగించడం వంటి ముఖ్యమైన నిర్ణయాలు రాష్ట్రపతి పేరిట చేయబడతాయి. అయితే ఈ నిర్ణయాలు ప్రధానమంత్రి నేతృత్వంలోని కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు తీసుకుంటారు. రక్షణ దళాల చీఫ్లను కూడా రాష్ట్రపతి నియమిస్తారు. కేంద్ర గణాంక శాఖ నివేదిక ప్రకారం 2023-24 దేశంలో అత్యధికంగా వరి పండిస్తున్న రాష్ట్రాలలో మొదటి 3 స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ తెలంగాణ, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఆప్షన్ బి తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఆప్షన్ సి పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి పంజాబ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్. ఆన్సర్ ఆప్షన్ బి తెలంగాణ, ఉత్తరప్రదేశ్, పంజాబ్. ప్రధాని పదవికి రాజీనామా చేసిన తొలి వ్యక్తి ఎవరు? ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ సి చరణ్ సింగ్, ఆప్షన్ డి మొరార్జీ దేశాయ్. ఆన్సర్ ఆప్షన్ డి మొరార్జీ దేశాయ్. కోరం అనగా ఎన్నో వంద మంది సభ్యులు? ఆప్షన్ 1 1/10, ఆప్షన్ 2 1/20, ఆప్షన్ 3 1/30, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 1/10.
COP29 సదస్సు అని ఏ సదస్సును పిలుస్తారు? ఆప్షన్ 1 కిగాలి సదస్సు, ఆప్షన్ 2 అజర్బైజాన్, ఆప్షన్ 3 పారిస్ సదస్సు, ఆప్షన్ 4 దోహా సదస్సు. ఆన్సర్ ఆప్షన్ 2 అజర్బైజాన్. COP29 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క 29వ సమావేశం. ఇది ఐక్యరాజ్య సమితి వాతావరణ మార్పులపై చర్చించే సమావేశం. 2024లో ఈ సదస్సు అజర్బైజాన్లో జరిగింది కాబట్టి దీనిని అజర్బైజాన్ సదస్సు అని కూడా పిలుస్తారు. 2025 ఇటీవల సముద్రంలో మొట్టమొదటి అండర్ వాటర్ స్పేస్ సెంటర్ రూపొందించిన దేశం. ఆప్షన్ 1 అమెరికా, ఆప్షన్ 2 చైనా, ఆప్షన్ 3 జపాన్, ఆప్షన్ 4 ఇండియా. ఆన్సర్ ఆప్షన్ 2 చైనా. చైనా 2025లో సముద్రంలో మొట్టమొదటి అండర్ వాటర్ స్పేస్ సెంటర్ను రూపొందించింది. ఇది సముద్రం లోపల అంతరిక్ష పరిశోధనలకు సంబంధించిన కార్యకలాపాలను నిర్వహించడానికి ఉద్దేశించబడింది. ఈ సెంటర్ భవిష్యత్తులో సముద్రం లోపల మానవ నివాసాలకు మరియు అంతరిక్ష పరిశోధనలకు ఒక నమూనాగా పనిచేస్తుంది. విలువ పరంగా $30 బిలియన్ అధిగమించిన తొలి భారతీయ బ్రాండ్గా ఈ క్రింది కంపెనీ నిలిచింది. ఆప్షన్ ఏ ఇన్ఫోసిస్, ఆప్షన్ బి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆప్షన్ సి టాటా గ్రూప్, ఆప్షన్ డి ఎల్ఐసి గ్రూప్. ఆన్సర్ ఆప్షన్ సి టాటా గ్రూప్. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ ఏపీలోని ఈ క్రింది జిల్లాలో తమ నూతన ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయబోతోంది. ఆప్షన్ ఏ కడప, ఆప్షన్ బి కర్నూలు, ఆప్షన్ సి చిత్తూరు, ఆప్షన్ డి విశాఖపట్నం. ఆన్సర్ ఆప్షన్ బి కర్నూలు. పార్లమెంటులోని 2 సభల సంయుక్త సమావేశానికి ఎవరు అధ్యక్షత వహిస్తారు? ఆప్షన్ 1 రాష్ట్రపతి, ఆప్షన్ 2 ఉపరాష్ట్రపతి, ఆప్షన్ 3 ప్రధానమంత్రి, ఆప్షన్ 4 లోక్సభ స్పీకర్. ఆన్సర్ ఆప్షన్ 4 లోక్సభ స్పీకర్. లోక్సభ స్పీకర్ పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశానికి అధ్యక్షత వహించే అధికారం కలిగి ఉంటారు. ఒకవేళ స్పీకర్ అందుబాటులో లేకుంటే డిప్యూటీ స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. రాష్ట్రపతి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు, కానీ సమావేశానికి అధ్యక్షత వహించేది లోక్సభ స్పీకర్. మిస్ వరల్డ్ 2025 ప్రపంచ సుందరి విజేతగా ఈ క్రింది దేశ భామ నిలిచింది. ఆప్షన్ ఏ ఇథియోపియా, ఆప్షన్ బి థాయిలాండ్, ఆప్షన్ సి పోలాండ్, ఆప్షన్ డి మార్టినిక్. ఆన్సర్ ఆప్షన్ బి థాయిలాండ్. అత్యధిక సార్లు అత్యవసర పరిస్థితి విధించిన ప్రధాని. ఆప్షన్ ఏ రాజీవ్ గాంధీ, ఆప్షన్ బి లాల్ బహదూర్ శాస్త్రి, ఆప్షన్ సి ఇందిరాగాంధీ, ఆప్షన్ డి మొరార్జీ దేశాయ్. ఆన్సర్ ఆప్షన్ సి ఇందిరాగాంధీ. అంతర్జాతీయ బంగాళాదుంపల కేంద్రాన్ని ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది? ఆప్షన్ ఏ బీహార్, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్, ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్. భారత రాజ్యాంగంలోని 112వ అధికరణ దేనిని తెలుపుతుంది? ఆప్షన్ 1 రాజ్యసభ కూర్పు, ఆప్షన్ 2 పార్లమెంటులోని 2 సభల సంయుక్త సమావేశము, ఆప్షన్ 3 వార్షిక ఆర్థిక నివేదిక, ఆప్షన్ 4 భారత ఆగంతకపు నిధి. ఆన్సర్ ఆప్షన్ 3 వార్షిక ఆర్థిక నివేదిక. ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం తన అంచనా వేసిన ఆదాయ వ్యయాల ప్రకటనను పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలి.
దీనినే వార్షిక ఆర్థిక నివేదిక లేదా బడ్జెట్ అంటారు. ఈ నివేదికలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ప్రభుత్వ అంచనా, బడ్జెట్ మరియు ఆదాయ మార్గాలు, ప్రభుత్వ వ్యయ ప్రణాళికలు మొదలైనవి ఉంటాయి. భారత జనాభా ఎన్ని కోట్లు దాటినట్లు ఇటీవల ఐక్యరాజ్య సమితి తన ప్రపంచ జనాభా స్థితి నివేదికలో తెలిపింది. ఆప్షన్ ఏ 140 కోట్లు, ఆప్షన్ బి 146 కోట్లు, ఆప్షన్ సి 150 కోట్లు, ఆప్షన్ డి 155 కోట్లు. కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.